మొదటగా మన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక మంచి అంశాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, మనుషులందరూ చదువుతున్న క్రీస్తు పత్రిక అనే అంశాన్ని గురించి ఆలోచించేద్దామండి. మనుషులందరూ చదువుతున్న క్రీస్తు పత్రిక. మనుషులందరూ చదువుతున్న పత్రిక అనగానే మనకందరికీ గుర్తొచ్చే పత్రికలు ఏంటంటే వార్తాపత్రికలు. ఏమండి, మనకి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, సాక్షి, ఇవన్నీ మనకి దినపత్రికలు. ఏమండి, చాలామందికి పత్రికలు, ఈ వార్తాపత్రికలు చదివే అనుభవం ఉంటుందండి. కొంతమందికి అయితే అది పేపర్ చదవందే ఏ పని చేయరండి. బాత్రూంలో కూడా పేపర్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుందండి. వాస్తవానికి ఈ పత్రికల యొక్క, ఈ వార్తాపత్రికల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ నలుమూలల నుంచి జరుగుతున్నటువంటి సంగతులు అందరికీ తెలియచేయడమే దాని యొక్క ఉద్దేశం అండి. అందుకనే మనకి న్యూస్ అంటారు కదండి, NEWS. దీని అర్థం ఏంటంటే, ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. అంటే దీని అర్థం ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏమండి, ఈ 4 దిక్కులు వాటి యొక్క తొలి పదాలు తీసుకొచ్చి న్యూస్ అన్నారన్నమాట. నిజంగా ఒకప్పుడు ఈ వార్తాపత్రికలు చాలా ఉపయోగపడేవండి, ప్రజలందరికీ ఉపయోగపడేవి. నిజంగా నిజాలు రాసేవారు, ప్రజల కళ్ళు తెరిపించేవాళ్ళు. ఏమండి, అన్యాయస్తుల్ని ఎండగట్టేవారు. ఇప్పుడండి ఇప్పుడు అన్ని పచ్చబద్దాలు రాస్తుంటారు. ఇవాళ నోటుకొచ్చిందల్లా రాసేసి మళ్ళీ రేపు పత్రికలో క్షమాపణ చెప్తుంటారు. వాళ్ళే తప్పైపోయింది, తెలుసుకోలేకపోయాం, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏముంటుంది తెలుసా అండి? సినిమా వాళ్ళ గురించి ఎక్కువ ఉంటుంది, ఈ క్రీడాకారుల గురించి ఉంటుంది, ఈ వ్యాపార ప్రకటనలు, ఉల్లిపాయల ధరలంతా, కోడిగుడ్ల ధరలంతా, చికెన్ ధరలంతా. ఇప్పుడు ఇవేనండి పేపర్లో ఏమున్నాయంటే, ఇంకా ఎక్కువ శాతం అవే. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ మాటలే. లేకపోతే నేరాలు, ఘోరాలు, అలాగా అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ ఇల్లు కాలిపోయింది, అక్కడ అదయింది, ఇదయింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలు రాస్తున్నారండి. ఇవాళ పత్రికలు మనం చూసినప్పుడు పూర్తిగా రాజకీయ నాయకులకు అమ్ముడిపోయినట్టుగా, ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకాసే రాస్తుంటారండి. వాళ్ళకే పక్షపాతంగా ఈరోజు పత్రికలు, మీడియా, దీన్ని ప్రింట్ మీడియా అంటూ ఉంటారండి. ఈరోజు ఎలా తయారైపోయిందండి. వీటి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఎవరికి ఉపయోగం ఉండదు. వాస్తవానికి ఈ పత్రికలు మన చేతికి రావడానికి దాని వెనకాతల చాలా మంది ప్రయాసం ఉంటుంది, చాలా ఖర్చు, చాలామంది కష్టం. ఇందులో బాగా చదువుకున్న జర్నలిస్టులు పనిచేస్తారండి, విలేకరులు పనిచేస్తుంటారు, ఏమండి, ఎడిటర్లు పనిచేస్తుంటారు. ఎంతోమంది కృషి ఫలితమే పేపర్ తయారవుతుంది, మన చేతికి వస్తుంది. ఏమండి, ఆ పేపరు మనకి ఎన్ని రోజులు ఉపయోగపడుతుందండి? ఆ పేపర్ ఎన్ని రోజులకు ఉపయోగపడుతుంది? ఎంత కష్టపడి తయారు చేసిన పేపరు ఒక్కరోజుకే వాడతామండి. మర్నాటికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. దేనికండి? పకోడి పొట్టలు కట్టుకోవడానికి, ఏమండి, చీరల్లో మడత పెట్టుకోవడానికి, లేకపోతే టిఫిన్ షాపుల్లో ఇడ్లీలు అవి ప్యాక్ చేయడానికి వాడుతారండి. అంటే ఈ పత్రికలు ఇంత కష్టపడి దాని విలువంతా కూడా ఎన్ని రోజులకండి? ఒక్క రోజుకండి. మర్నాటికి ఉపయోగపడవు. మన ఇంట్లో ఉన్న మనం పాతనప కొట్టోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటాం మనం కూడా. ఏమండి, మనుషులందరికీ ఉపయోగపడే పత్రిక ఏమైనా ఉందా అండి? బైబిల్లో ఉన్నాయి పత్రికలు. 27 పుస్తకాలు కొత్త నిబంధనలో, 4 సువార్తలు, ఒక అపోస్తల కార్యం తీసేస్తే మిగతా 22 పుస్తకాలు కూడా పత్రికలేనండి. ఏమండి, అందులో పౌలు గారు రాసిన పత్రికలే 14 ఉన్నాయి.
అంటే ఈ పత్రికలన్నీ అందరికి ఉపయోగపడతాయండి. కేవలం ఆ రోజు ఎవరికైతే రాశారో వాళ్ళకే కాదు, ఈ రోజుకి కూడా మనకందరికీ కూడా ఆ పత్రికలన్నీ అవసరమే. చూడండి, న్యూస్ పేపర్ అయితే ఆ ఒక రోజుకే, కానీ బైబిల్లో ఉండే పత్రికలు ఆ మొదటి శతాబ్దపు క్రైస్తువులకు ఉపయోగపడ్డాయి, రెండో శతాబ్దం వరకు ఉపయోగపడ్డాయి, మూడో శతాబ్దం వరకు ఉపయోగపడ్డాయి, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న మనకి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా భవిష్యత్తు తరానికి కూడా, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్ని తరాలు వస్తాయి, అన్ని తరాలకి కూడా ఉపయోగపడే విధంగా దేవుడు రాయించాడండి. అందుకని బైబిల్ అనేది ఎవరి ప్రేరణతో రాయబడింది? పరిశుద్ధాత్మ. 2 పేతురు 1:20 ప్రకారంగా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏది తయారవలేదండి. మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశారని అక్కడ పేతురు గారు మనకి చెప్తూ ఉన్నాడండి. అయితే ఈ దేవుని గ్రంథం కూడా మన చేతికి ఎలాగొచ్చిందో మనకు తెలియాలండి. మొదట దేవుడు పత్రికలు రాసేవాడు కాదు. మొట్టమొదటగా మనం చూసినప్పుడు ఎబ్రీ పత్రిక 1:1 ప్రకారం పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు మనుషులతో ఎలా ప్రవర్తించేవాడు అంటే, పితరుల యుగంలో ఇంటి పెద్దలతో మాట్లాడేవాడంట. అంటే డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడేసేవాడా? కాదు, దేవదూతలు పంపి ఆ దేవదూతలు నోటు ద్వారా మాట్లాడించేవాడు అనమాట. ఏమంటే ఆ దేవదూతలు ఎలా చెప్పేవారు? దేవుడే దిగొచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడేవారు అనమాట. స్వరమేమో దేవదూతలది, ఆ మాట ఏమో దేవుడిది. ఏమండి, అలాగా ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా ఆ యుగం ఏమండి? పితరుల యుగం. ఆ యుగంలో దేవుడు అలాగే ప్రవర్తించేవాడండి. ఆ మాటలకి అవి చెప్పుకోవడమే తప్ప డైరెక్ట్గా ఆ మాటలని రికార్డ్ చేసేవాడు కాదు దేవుడు. రాతపూర్వకంగా చేయించేవాడు కాదు ఆ మాటలు. అప్పుడు తర్వాత మోసే దగ్గర నుండి ఏమండి యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా అప్పుడైతే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించాడండి. ఇంక ఇంటి పెద్దలతో మాట్లాడడం మానేసి ఒక ప్రవక్తని, ఒక ప్రధాన యాజకుడిని, ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకొని ఆ నాయకుడికి దేవుడు తన విషయాలన్నీ దేవదూతల ద్వారా చెప్పించి ఆ నాయకుడు వెళ్ళి ప్రజలందరికీ చెప్పేటట్లుగా మోసే కాలం నుంచి దేవుడి మాటలు రాయబడ్డం జరిగిందండి. మొట్టమొదటిగా దేవుడి మాటలు ఎక్కడ రాయబడ్డాయండి? రాతి పలకల మీద. ఎక్కడమ్మా? 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాయబడ్డాయి. ఆ తర్వాత కాలానుగుణంగా ఈ చర్మపు చుట్టల మీద రాసేవారంటండి. జంతువులు చర్మాలు ఉంటాయి కదా, వాటి మీద దేవుడి వాక్యాన్ని రాసి అవి ప్రజలకు పట్టుకెళ్ళి వినిపించేవారు. మరి కొంతకాలం తర్వాత కొంచెం సైన్స్ అభివృద్ధి పొందిన తర్వాత ఈ చెట్లు తాలూకా బెరళ్ళు ఉంటాయి కదండి, చెట్టు తాలూకా తొక్కలు, వాటి మీద దేవుడి వాక్యాన్ని రాసేవారు. మన పూర్వీకులు కూడా అంటారు తాటాకుల మీద పత్రాలు ఉండేవి అని. ఏమండి, అంటే అలాగా మనిషి అభివృద్ధి చెందిన కొలది సిరాతో రాయడం, పేపర్ల మీద రాయడం వచ్చిందండి. ఇలాగా పాత నిబంధన అంతా కూడా ఈ చర్మపు చుట్టల మీదే రాయబడిందండి. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పుస్తకాలు మాత్రం జాన్ గూటన్బర్గ్ అనే ఒక ఆంగ్లేయుడు, ఆయన అచ్చు యంత్రాన్ని కనిపెట్టి మొట్టమొదటగా ముద్రించిన పుస్తకం ఏదంటే పేపర్ మీద ముద్రించి మిషన్తో ముద్రించినటువంటి పుస్తకం ఏదండి? బైబిల్. 66 పుస్తకాల విడిభాగాలుగా ఉన్నటువంటి బైబిల్ని ఒక్క గ్రంథంగా ఆయన తీసుకొచ్చాడండి. బైబిల్ అంటే ఒక గ్రంథము అని మనందరికీ తెలిసేలాగా. నిజంగా బైబిల్ చదివితే మనిషికి నైతిక విలువలు తెలుస్తాయండి. బైబిల్ చదివితే మన పుట్టుక ఏంటో తెలుస్తుంది. బైబిల్ ఒకవేళ చదివితే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలుస్తుందండి. బైబిల్ చదివితే మనం చచ్చాక ఎక్కడికి వెళ్తాం కూడా మనకు అందరికీ అర్థమవుతుందండి.
చదువుకున్నోళ్ళకి, చదువులేనోళ్ళకి, అందరికీ అర్థమయ్యే రీతిలో అన్ని వయసుల వాళ్ళకి సరిపడేటటువంటి మాటలు దేవుడు ఈ గ్రంథంలో రాయించాడండి. ఏమంటే అంత విలువైనటువంటి ఈ గ్రంథాన్ని పట్టుకెళ్ళి అది చాలా ఖరీదైందండి. వాస్తవానికి మనం చదువుకునే భాషలో లేదండి బైబిల్. విలియం కేరీ అనే ఒక సువార్థికుడు ఎంతో తన కష్టంతో తన పిల్లలు చనిపోయినా కానీ అక్కడికి వెళ్లకుండా ముందు ఈ బైబిల్ని తెలుగులోకి అనువదించడానికి అతను ఎంతో కృషి చేశాడంటండి. ఏమండి ఎంతో నష్టపోయి ఎంతో వ్యయం చేసుకొని ఎంతో మంది చేత దెబ్బలు తిని చెరసాల్లో వేయబడి కూడా ఆయన కష్టం అండి. ఈరోజు మనం చదువుకుంటున్న తెలుగు బైబిల్ మన చేతికి వచ్చింది అంటే మనం ఈరోజు ఎంత ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే దాని ఫలితం, దాని కష్టం ఎవరండి? అసలుకి ఎవరికి చెందాలి? అదంతా విలియం కేరీ గారండి. ఆయన కష్టం ఫలితమే ఈరోజు తెలుగు బైబిల్ అండి. ఇవాళ బైబిలు ప్రపంచంలో ఉండే అన్ని పుస్తకాల కంటే అత్యంత ఖరీదుగా ఉండాలండి. కానీ ఆ ఖరీదైన బైబిల్ని ఎంతోమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించి బైబిల్ కొని అందరికీ అందుబాటులోకి ఉండాలని చెప్పి కొంతమంది ఫ్రీగా డొనేట్ చేస్తుంటారు. అవి తీసుకొచ్చి మనం ఊర్లంటే తిరిగి సువార్త చేసేటప్పుడు అమ్మ బైబిల్ చదువుకోండి అని మనం పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా అండి? మాకు ఈ బైబిల్ వద్దు అని చెప్పేసి మన ఇచ్చిన వాళ్ళని మొఖాన కొడుతున్నారు. కొంతమంది చింపేస్తుంటారండి, కొంతమంది ఏదో ఏరేదో పారుతుంటే అక్కడ ఇసిరేస్తుంటారు, ఇంకా కొంతమంది అయితే కాల్చేస్తున్నారండి బైబిల్ని. ఏమండి, ఇలాంటి వాళ్ళని మనం ఈరోజు చూస్తూ ఉన్నామండి. సరే, మన పాఠం పేరేంటమ్మా? మనుషులందరూ చదువుతున్నటువంటి క్రీస్తు పత్రిక. మనుషులందరూ చదువుతున్నది ఏది? బైబిల్ చదువుతున్నారా మనుషులందరూ? బైబిల్ని అసలు క్రైస్తవులే చదవడం మానేస్తున్నారు చాలామంది. క్రైస్తవుడికే బైబిల్ చదవడానికి ఖాళీ లేదండి. ఈరోజు ఏదో ఆదివారం నాడు బైబిల్ తీసి మళ్ళీ ఆదివారం వరకు జిప్పే తీయము. మరి ఇక మనుషులందరూ చదువుతున్నటువంటి క్రీస్తు పత్రిక అన్నారు, మీరు పేరు పెట్టారు, అది ఎక్కడుందండి అంటే బైబిల్లో మనకి పౌలు రాసిన పత్రికలు తెలుసు, తర్వాత మనకి యాకోబు రాసిన పత్రిక తెలుసు, పేతురు రాసిన పత్రికలు 2 తెలుసు, యోధా రాసిన పత్రిక తెలుసు, ఏమండి యోహాను రాసిన 3 పత్రికలు తెలుసు. కానీ క్రీస్తు పత్రిక అంటున్నారు, అది ఎక్కడుంది? ఈ 67వ పుస్తకమా ఇది అంటే బైబిల్ అంతా మనం ఎక్కడ తిరగేసినా ఈ పత్రిక ఎక్కడ కనపడదండి. ఏమండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ క్రీస్తు పత్రిక, మనుషులందరూ చదువుతున్న క్రీస్తు పత్రిక గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేశాడండి. ఏమండి, వాస్తవానికి ఈ పత్రిక ఎవరో కాదండి, మనమే. ఎవరండి? ప్రతి క్రైస్తవుడు కూడా మనుషులందరూ చదువుతున్న ఒక పత్రిక. వాస్తవానికి క్రైస్తవుడిని యేసుప్రభు 2టితో పోల్చాడండి. ఒకటి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. రెండోది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఆ పోలిక ఎంత బాగా సూట్ అవుతుందోనండి. నిజంగా వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. అది దేవుడి యొక్క ఆలోచన. యేసుప్రభు దాన్ని మనకి తెలియచేశాడండి. అలా ఉంటేనే క్రైస్తవుడు, లేకపోతే లేదు. ఏమంటే వెలుగు ఏం చేస్తుందమ్మా? ఇంటి వాళ్ళందరికీ వెలుగిస్తుంది. తాను కాలిపోతుంటుంది దీపం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లైటింగ్ ఇస్తుంది. క్రైస్తవుడు కూడా అవసరమైతే తాను కాలిపోయి నష్టపోయి తన చుట్టూ ఉన్న సమాజానికి వెలుగునివ్వాలి అని. అలాగే ఉప్పు కూడా తాను కరిగిపోయి ఆ పదార్థాలకు రుచినిస్తుంది. అలాగే మనం కూడా మన రూపాన్ని కోల్పోయినా ఏమంటే మన చుట్టూ ఉండే కుటుంబానికి లేదా మనం చుట్టూ ఉండే సమాజానికి మనం రుచినివ్వాలి. మనం ఎవరికి బాధాకరంగా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏమండి, మనం ఒక శోధకులుగా ఎవరికి ఉండకూడదు. మనం అందరికీ కూడా ఎలా ఉండాలండి? ఒక మంచి స్నేహితుల్లాగా ఉండాలని అక్కడ యేసుప్రభు చెప్పిన భావం అండి.
అదే కోణంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా క్రైస్తవులను ఉద్దేశించి చెప్పిన మాట. ఇంతకీ ఆ మాట ఎక్కడ ఉంది చూద్దామా? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినప్పుడు, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదామండి. ఎవరైనా తీస్తారా? చదువుతున్నానండి, నేనే చదువుతాను. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపడుచున్నారు అన్నాడండి. అమ్మా, ఇక్కడ క్రీస్తు పత్రిక అనే మాట మీరు అండర్లైన్ చేయండి. 2వ వచనంలో మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నా అన్నాడండి. అది కూడా అండర్లైన్ చేయండి. మనుషులందరూ చదువుకుంటున్న పత్రిక క్రీస్తు పత్రిక మీరే అని చెప్తూ ఉన్నాడండి. ఈ కొరింథీ గురించి మీకు అంతో ఎంతో అవగాహన ఉండాలండి. ఇది గ్రీసు దేశం, అకయా ప్రాంతం. ఏమండి, అపోస్తలుడైన పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అప్పుడు ఆయన వెళ్ళాలనుకున్న ఎఫెసు పట్టణం వైపు మానేసి దర్శనంలో దేవుడు చెప్పినటువంటి మాసిదోనియా వైపు వెళ్ళారు. మాసిదోనియాలో సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ గొడవలు వస్తే అక్కడ నుంచి అలాగా ఆయన దెసలోనికకు, బెరయకు వచ్చి తర్వాత కొరింథీకి ఆయన వచ్చారండి. కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ అద్భుత రీతిగా అప్పటికే క్రైస్తవులైన ఒక కుటుంబం పౌలుకి కనపడ్డారండి కొరింథీలో. ఎవరు? అకులా, ప్రిస్కిల్లా. వాళ్ళు రోము నుండి వచ్చారంట. క్లౌదియ చక్రవర్తి పొమ్మంటే ఆ దేశాన్ని వదిలి ఇక్కడికి వలసదారులుగా వచ్చి డేరాలు కుట్టుకుంటూ కనపడ్డారు. పౌలుకి ఒక ఆధారం దొరికింది. ఒక ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ, ఆల్రెడీగా వాక్యం తెలిసిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు. అమ్మ వీళ్ళతో నేను పనిచేయడానికి బాగుంటుందని అప్పుడు పౌలు వాళ్ళు కలిసి ఆ కొరింథీలో సేవ మొదలు పెట్టారండి. తర్వాత కొంతకాలానికి తీతుయు, యూస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, సమాధ మందిరానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక కుటుంబం పౌలుకి దగ్గరయ్యారు. అప్పుడు పౌలు వాళ్ళంట కూడా బస చేసేవాడండి. అలా ఎక్కువగా సేవ జరిగింది. దాదాపుగా అక్కడ కూడా కష్టాలు వచ్చినప్పుడు పౌలు వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు దర్శనంలో కనపడి, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ చాలామంది నా ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ నీకు సహకారులుగా ఉంటారు, నువ్వు ఇక్కడ వర్క్ చేయాలని దేవుడు దర్శనంలో మరలా ఆయన్ని ధైర్యపరిచాడు. ఏమండి, అప్పుడు అక్కడట పౌలు ఆ రాత్రే వెళ్ళిపోవాలనుకున్నవాడు సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడంటండి. ఈ విషయాలన్నీ మనకి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడ్డాయండి. ఏమండి, పౌలు ఆ సంవత్సరం 6 నెలల తర్వాత కొరింథీని విడిచిపెట్టి ఆయన మరలా ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాడో అక్కడికి వచ్చేసాడు, అంతియోకియాకి వచ్చేసాడు అండి. పౌలు వచ్చేసిన తర్వాత అక్కడ కొంతమంది అబద్ధ బోధకులు ఆ ప్రాంతానికి వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే పౌలు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని చెడగొట్టారు. పౌలు మీద లేనిపోని అబద్ధాలు చెప్పారండి. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు, సింపుల్గా చెప్తారు. ఏమంటారంటే ఈ పౌలు అపోస్తలుడు కాదు, ఈయన యేసుప్రభు శిష్యుడు కానే కాదు, యేసుప్రభు ఉండగా ఎన్నడూ కూడా ఆయన వెనకతలు తిరగలేదు, ఆయన అభిమాని కానే కాదు, ఇంకా ఈయన క్రీస్తుకు శత్రువు, ఈయన కావాలని మీ దగ్గర నటిస్తున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు చూసుకోండి అని, ఈయన రోమా పౌరసత్వం కలిగిన వాడని ఇలాంటి మాటలు చెప్తారనమాట. లేకపోతే ఆయన ఎందుకు మీ దగ్గర నటిస్తున్నాడంటే మీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి
మీ మీ డబ్బు కోసం, మీ దశంభాగాల కోసం ఆయన మీ దగ్గర అపోస్తలుడిగా వేషం వేసుకొని వచ్చాడు అని చెప్పి ఇలాంటి మాటలన్నీ ఆయన పెట్టే కండిషన్లు, ఆయన పెట్టే షరతులు అవన్నీ మీరు వినకండి, ఆయన వాక్యమే వినకండి అని అలాగ కొంతమంది పౌలు మీద అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు కూడా అనుకున్నారట, మరి నిజమే పౌలు గారు మా దగ్గరికి వస్తానన్నాడు ఒక సందర్భంలో, మాట తప్పాడు. నిజంగా అపోస్తుడైతే మాట తప్పుతాడేంటి, నిజమే ఈయన అబద్ధికుడిలాగా ఉన్నాడు అని చెప్పి ఏం చేశారండి, పౌలు మీద అనుమానం వ్యక్తం చేసి ఇంకా పౌలుకు దూరం అయిపోయారండి. ఆ సమయంలో నేను దొంగోడిని కాదు, నేను అబద్ధికుని కాదు, మోసగోడిని కాదు, నేను యథార్థవంతుణ్ణి, మీకు ఎవరో తప్పు చెప్పారు అని పౌలు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి, వాళ్ళు ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయారో వాళ్ళకి తెలియచేయడానికి వ్యంగ్యపు మాటలు అంటే తెలుసు కదండి, అలాంటి మాటలతో ఈ పత్రిక రాశాడండి. 2 కొరింథీ పత్రిక అంటే ఏంటంటే ఆయన మనసులో బాధ ఉంటుందండి, పైకి నవ్వుతూ రాస్తుంటాడు అనమాట. మనం కూడా కొన్ని సందర్భాల్లో లోపల చాలా బాధ పెట్టుకుని బయటికి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి, దాన్నే వ్యంగ్యపు మాటలు అంటారు. మీరు మహాజ్ఞానులండి అంటాం, అది నిజమా ఏమండి, మీరు చాలా తెలివైన వాళ్ళు అంటాం. అలాంటి మాటలు అన్నమాట అండి. ఇక్కడ పౌలు కూడా ఏం చెప్పారు, వాస్తవానికి కొరింథీల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయి కదండి. కొరింథీ సంఘంలో ఎన్ని లోపాలు ఉన్నాయండి. మొదటి పత్రిక చదివితే అన్ని లోపాలే, కలహాలు ఉన్నాయి, జారత్వాలు ఉన్నాయి. ఏమండి, వాళ్ళలో లేని ఏముందో చెప్పండి. వాళ్ళు విగ్రహాలకు బలిచ్చింది తినచ్చా తినకూడదో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకి వివాహం గురించి సరైన అవగాహనలు లేవు. వృత్తుల పునరుత్థానం ఉందో లేదో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ గ్రూపిజాలు ఏమండి అన్ని లక్షణాలతో నిండిపోయారండి. వాస్తవానికి వాళ్ళ లోపాలు పౌలు చెప్తుంటే వీళ్ళు ఎందుకు తయారయ్యారండి, పౌల్లో లోపాలు పట్టుకోవడానికి తయారయ్యారండి. అది వాళ్ళ భ్రష్టత్వం నిజంగా. కానీ అపోస్తలుడైన పౌలు మీరు ఎలా పోతే నాకెందుకులే అని ఆయన వదిలేయాలంటూ వదిలి వచ్చాయండి. బోల్డ్ సంఘాలు ఉన్నాయి ఆయనకి ఇంకా. కానీ ఆయన ఒక తండ్రిలాగా, నేను క్రీస్తునందు మీకు అనేక మంది 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు కానీ మీకు తండ్రులు లేరు, నేను ఒక్కడినే మీ తండ్రిని అన్నాడు. అంటే నేను మిమ్మల్ని కన్నాను, 11 నెలలుండి మిమ్మల్ని మీకు రక్షణ ఇచ్చి మిమ్మల్ని నేను వాక్యంలో పెంచాను, కాబట్టి నేను మిమ్మల్ని అలా వదులుకోలేను అని పౌలు ఎంతో బాధ్యతతో మరలా వాళ్ళు మార్చుకోవడానికి ఈ 2 కొరింథీ పత్రికను రాశాడండి. నేను ఇప్పుడు చదవండి 3 అధ్యాయం మళ్ళీ మొదటి నుంచి మనం చదువుదామండి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకున్న మొదలుపెట్టుచున్నామా. ఏమండి, ఈ పత్రిక ఎందుకు రాయట్లేదని చెప్తున్నాడు, నన్ను నేను మెప్పించుకోవడానికి, నన్ను నేను మెప్పించుకునే ఉద్దేశంతో మీరందరూ నన్ను మెచ్చుకోవాలని, మళ్ళీ నాకు చప్పట్లు కొట్టాలని, నాకు దండలేయాలని నేను ఈ మాటలు చెప్పడం లేదు. మీకోసం చెప్తున్నాను, మీ మంచికి చెప్తున్నాను. కానీ నాకేదో మెప్పు పోయింది, మరలా నాకు ఆ మెప్పు రావాలని నేను కృషి చేయట్లేదు అని చెప్తున్నాడండి. కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అన్నాడు. ఇప్పుడు సిఫారసు పత్రిక అంటే దాన్ని ఏమంటారంటే గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్లు. చూడండి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు ఈ టీసీతో పాటుగా అది కూడా అవసరం. ఈ కుర్రాడు చాలా మంచోడండి, బాగా చదువుతాడండి, గుడ్ స్టూడెంట్ అని ఈయన ఇస్తేనే అక్కడ వాళ్ళు చేర్చుకుంటారండి. ఏమండి, అది సంపాదించుకోవాలి. లేకపోతే అక్కడ కానీ ఆ గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ కానీ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు చేర్చుకోరు. వీడు ఎలాంటివాడో దొంగోడో, వీడి వల్ల మా స్కూల్ పాడైపోద్దని అవతల వాళ్ళు చేర్చుకోరండి. అది స్కూళ్ళకే కాకుండా సంఘాలకి కూడా ఉందండి. మనకి ఫిలోమోను పత్రిక ఉంది, చూసారండి. ఫిలోమోను పత్రిక ఏంటండి, సిఫారసు పత్రికే. పౌలు ఫిలోమోనికి ఒనేసిమనే వ్యక్తి గురించి రాశాడనమాట. ఈ ఒనేసిముని చేర్చుకో, ఇతను మారాడు, నా దగ్గరే ఉన్నాడు, ఇతను ఇంతకుముందు చేసినట్టుగా తప్పుడు పనులు ఏవి చేయడు, ఒకవేళ చేస్తే అది నేను వచ్చి తీరుస్తాను, అసలు నేను తీర్చలేటే నువ్వే నాకు చాలా బాకీ అని పౌలు అలాగా రాసిన పత్రిక అండి అది, సిఫారసు పత్రిక. ఏమండి, ఈ పత్రికలు ఒకవేళ ఈరోజు కూడా మనం రాయాలంటే కొన్ని చోట్లకు రాయాలి. మరి ఏమంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు
వేరే జిల్లాలోనో, వేరే రాష్ట్రంలోనో ఉన్న సంఘానికి మన సంఘస్థులు ఎవరైనా వెళ్ళారనుకోండి ఉద్యోగరీత్యా ఎలాగైనా, అప్పుడు అక్కడ ఉన్న సంఘం మన వాళ్ళని చేర్చుకొని, మన వాళ్ళకి ప్రార్థన ఇవ్వాలన్నా, మన వాళ్ళకి ప్రభు బళ్ళు ఇచ్చే అవకాశాన్ని ఇవ్వాలన్నా, సంఘంలో ఏదైనా ఒక ఆధిపత్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా సిఫారసు పత్రిక మనం ఇచ్చి తీరాలి. ఎందుకంటే మనోడు ఎలాంటోడో అలా తెలియాలి. ఇతను మంచి నైపుణ్యం ఉందండి, మంచి తలాంతులు ఉన్నాయండి ఈయనకి, నేను యథార్థవంతుడండి, ఈ ఫ్యామిలీ మంచి విశ్వాసమైన ఫ్యామిలీ అండి, ఈయనకి ఇదిగో వాక్యం చెప్పే టాలెంట్ ఉందండి, మీరు వినియోగించుకోండి, లేకపోతే పరిచర్య చేసే కుటుంబం అండి అని ఏదైనా మనం రాసిస్తే అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇవ్వాలండి. కానీ అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు ఏమైనా పత్రిక రాసివ్వాలా ఏమండి? లేకపోతే పౌలు దగ్గరికి ఎవరైనా వాళ్ళ ఊరు నుంచి ఒకళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏమైనా పత్రిక రాసేవాళ్ళ పౌలుకి? మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు అవసరమా మనకి అంటున్నాడండి. ఏమండి, మీ పిల్లలకి మీకు ఏమైనా పత్రికలు అవసరమా అమ్మా? మీ అమ్మగారంటే లేకపోతే మీ అమ్మగారికి మీకు మధ్యవర్తి అవసరమా? దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒకవేళ ఏదైనా ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి మూడో మనిషి అవసరమైతే, ఒక అగ్రిమెంట్ అవసరమైతే, ఒక నోటు అవసరం. ఇప్పుడు అమ్మ కొడుక్కి వడ్డీకి ఇస్తుందా? ఇచ్చి నోటు రాయించుకుంటుందా? ఏమండి, రాయించి కూడా అమ్మ అవదో, ఆయన కొడుకు అవడం. ఏమండి, అంతకంటే చచ్చిపోవడం మంచిది. నిజంగా పౌలు బాధ అదేనండి. నాకు మీకు మధ్యన పత్రికలేంటి? మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని. మనకు మధ్యన ఒప్పందాలు ఏంటి? మనకు మధ్యన ఈ లెటర్లు ఏం అవసరం లేదు. మన బంధం అంత గొప్ప బంధం అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అన్నాడు. ఈ కొరింథీయుల గురించి గొప్ప మాట మాట్లాడాడండి. మీరు మా హృదయాల మీద రాయబడ్డారు, మీరు నా హృదయాల మీద రాయబడ్డారు, మనుషులందరూ తెలుసుకుని చదువుకుంటున్నారు ఆ సంగతులు మనుషులందరూ చదువుతున్నారు. మీరు మా పత్రికలు. వాస్తవానికి పౌలు రాసిన పత్రికలు 14. ఆ పత్రికలు అందరూ చదువుతారంటే అందరూ చదవరు. కానీ పౌలు రాయలేని పత్రికలు ఇవి. మీరే మా పత్రికలు. ఏమండి, ఈరోజు మనం కూడానండి కొన్ని మాటలు మనం వింటుంటాం. ఒరే, నిన్ను చదివేశానరా నేను అంటుంటారు కొంతమంది. నీ జీవితం మొత్తం చదివేశానరా అంటారు కదండి. ఆ మాటలు ఎప్పుడైనా విన్నారా? మనల్ని చదివిడి వేటి, మన ముఖం మీద ఏమైనా అక్షరాలు ఉంటాయా అమ్మా? అంటే మనల్ని చదివేశానంటే అర్థం ఏంటి? మీ క్యారెక్టర్ అంతా నాకు తెలిసిపోయింది, నీ గురించి అంతా నాకు తెలుసు, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయలేవులే, ఒకసారి ఏదో చేసావు ఇంకెప్పుడు మోసం చేయలేవు, ఇంక మళ్ళీ నేను నీ చేతిలో మోసపోను కదా, నేను చదివేశాను అంటుంటావు అన్న. ఏమండి, అది మంచికి వాడతారు, చెడికి వాడతారు. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, నాయనా నా పత్రికలు అందరూ చదవకపోవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం అందరూ చదువుతున్నారు. మీ గురించి అందరికీ తెలుసు, మీరు క్రైస్తవులని. మీ గురించి అందరూ తెలుసుకున్నారు, మీ గురించి అందరూ చదువుతున్నారు. మీరు మా హృదయాల మీద రాయబడిన పత్రికలు. మీరు పౌలు రాసినవి ఏమో పత్రికలేమో ఆయన చర్మపు చుట్టల మీద రాశాడేమో, లేకపోతే చిరాతో రాశాడేమో. కానీ మీరైతే మాత్రం మా హృదయాల మీద రాయబడిన పత్రికలు, మా పత్రికలు మీరే. పౌలు రాసిన గలతీ పత్రిక, రోమా పత్రిక, ఎఫెసీ పత్రిక, వాటిని గొప్పగా చెప్పుకోవట్లేదు. మీరే మా నిజమైన పత్రికలు, మీరే మా సజీవమైన పత్రికలు. ఏమండి, కాగితాల మీద ఉన్న పత్రికలు ఎప్పటికైనా చిరిగిపోతాయి, ఎప్పటికైనా పోతాయి. కానీ సజీవంగా ఉండే పత్రికలు వేయండి అమ్మా, మనమే. ఇప్పుడు అన్యజనులకి బైబిల్ పట్టుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు చదవరు. ఏమండి, వాళ్ళు చదివినా వాళ్ళు గ్రహించలేకపోవచ్చు, కానీ మనల్ని మాత్రం ఖచ్చితంగా చదువుతారు. ఏమండి, మనల్ని చదవరండి? మనల్ని చదువుతారండి. మనల్ని చదివి దేవుడిని తెలుసుకుంటారండి. మనల్ని చూసే చాలామంది దేవుడి దగ్గర వస్తారండి. ఒక మనల్ని చూసే కొందరు అయిపోతుంటారు. కొంతమంది వచ్చారన్నా, కొంతమంది అయిపోయారన్నా లోపం ఎవరిదంటే మనలోనే ఉంటుంది తప్ప బైబిల్లో ఉండదు. బైబిల్ని వాళ్ళు చదవరు, వాళ్ళు చించేస్తారు, కాల్చేస్తారు అవసరమైతే, కానీ వాళ్ళు బైబిల్ చదవరండి, మనల్ని చదువుతారు. కాబట్టి మనందరమే కూడా నేనే ఒక పత్రిక. చూడండి, కోర్టులోకి వెళ్ళామనుకోండి,
కోర్టులో భగవద్గీత తెచ్చి దాని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను అబద్ధం చెప్పనని ఒట్టేయమంటారండి. ఒక ఆయనట అలాగే ఒక క్రిస్టియన్స్కి అలాగే ఇచ్చారండి. ఆయన అన్నాడంట, నేను భగవద్గీత మీద ఒట్టేయనండి అన్నాడు. అయితే బైబిల్ మీద వేస్తావా అని బైబిల్ తెచ్చారండి. నేను బైబిల్ మీద కూడా ఒట్టేయను అన్నాడు. ఏమండి అంటే, నేనే ఒక పత్రిక అండి, నేనే ఒక బైబిల్, నేను ఇంకొక వాటి మీద ఒట్టేయడం ఏంటి అన్నాడండి. అందరికీ కళ్ళు తెరిచాయి. నిజమే, క్రైస్తవుడంటే ఇలా ఉండాలి. నేనే గ్రంథం, నేనే ఒక పత్రిక అని మా బైబిల్లో రాయబడింది. కాబట్టి నన్ను చూసే మీరు చదవండి, నా జీవితం చదవండి, నాతో మాట్లాడండి, నేనేంటో తెలుసుకోండి. అంతేగాని నేను ఎక్కడో ఒట్లేసి నేను చెప్పను అని ఆ మాటలు చాలా గొప్ప మాటలండి. ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీయుల పరిస్థితి కూడా ఎలా ఉందండి? వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఇంకా ఏదో లోకంలో ఉండే వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ పౌలేమో వాళ్ళ స్థాయిని గుర్తు చేసాడండి. మీరు మామూలు కాదు, మనుషులందరూ చదువుతున్న పత్రికలు. మీ ఇంటి పక్కలు చదువుతారా మిమ్మల్ని? మీ ఇంటి వెనకాతలోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, మీరు రోడ్డు మీద నడిచినప్పుడు, ఏమండి, మీరు అలంకరించుకున్నప్పుడు, మీరు మాట్లాడినప్పుడు, మీరు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తున్నారో అనుకుంటున్నారు. మీరు అన్నీ గమనిస్తారండి, అన్నీ చూస్తారండి. క్రైస్తవులమైన మనం ఆరాధికులుగా ఉండాలి. ఆదివారం నాడు ఊరికి వెళ్ళిపోయాం అనుకోండి, అది చదువుతారా పక్కోళ్ళు? చదువుతారు. ఆదివారం వస్తే ఇప్పుడు పనికి వెళ్ళిపోద్దండి, ఈవిడేం క్రిస్టియన్స్ అండి అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. అప్పుడు మనం క్రీస్తు పత్రికమేనా చెప్పండి? ఏమండి, ఆరాధన ఎప్పుడు మానాలండి? మనకు అనారోగ్యం వచ్చి ఏదో ఐసీయూలో పడిపోయి నడవడానికి అవకాశం లేక వెంటిలేటర్ మీద మనల్ని తోసుకెళ్తుంటారు చూసారా అండి? అప్పుడు మాత్రం అనియాలండి. ఇంకంతే. పనులు ఉన్నాయని, ఫంక్షన్లు ఉన్నాయని, అండి ఆదివారం నాడే మనం ఏదో ఇల్లు కట్టుకోవడమో, ఆదివారం నాడే మనం ఏదో వ్యవసాయం పని చేసుకోవడమో, పనులు అందరికీ ఉంటాయండి. ఆదివారం నాడు ఆరాధన చేసుకొని తర్వాత పనులు చేసుకోవాలండి, అంతే. ఎందుకంటే మనల్ని అందరూ చదువుతారండి. మనల్ని ఒకసారి చదివేసిన తర్వాత మనం ఏం చేయగలమండి చెప్పండి? పేజీలు అయిపోయిన తర్వాత మన గురించి ముద్ర పడిపోతుంది. ఏమనండి, దేవుడి కృప వల్ల నేను బాప్తిసం పొందుకున్న రోజు మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా ఆరాధన మిస్ అవ్వలేదండి. నేను కూడా మీలాగా సంఘ సభ్యుడిగానే చాలా సంవత్సరాలు కొనసాగాను. ఎప్పుడూ ఆరాధన మిస్ అవ్వాల్సిన అవసరం రాలేదండి. నా కాళ్ళు ఇరిగిపోయినప్పుడు కూడా నేను ఆరాధన మానలేదు. కర్ర పట్టుకోను ఎలాగోలాగా నేను వెళ్ళానండి, చర్చికి వెళ్ళాను. ఖచ్చితంగా మనలో ఎవరిమీ కూడా ఆరాధన కోల్పోకూడదు. ఆరాధన కోల్పోవడం అనేది నిజంగా అది ఒక శాపకరం అండి. మనలో చూసిన వాళ్ళకి మనలో క్రీస్తు కనపడాలి, క్రీస్తు పత్రిక కనపడాలండి. క్రీస్తు పత్రిక కనపడడం అంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్ కనపడాలి. చూడండి, మనకి గలతీ పత్రికలో 5:22-23 వచనాల్లో అక్కడ ఆత్మఫలం గురించి రాయబడి ఉంటుంది. ఆత్మఫలమేమనగా ఏమండి, ప్రేమ, సమాధానము, 9 లక్షణాలు ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఆత్మఫలం. ఈ 9 లక్షణాలు మనలో కనపడాలండి. ఒక క్రైస్తవుడిని చూడగానే ఇవి కనపడాలి. దానికంటే పైన ఇంకొకటి ఉంటాయి 19వ వచనం నుంచి 20వ వచనం వరకు. అవేంటండి? శరీర కార్యాలు. శరీర కార్యాలు కనపడొచ్చమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని, అవి కనపడకూడదు, ఇవి కనపడాలి. ప్రజలు వీటిని చదవాలి, మనలో ప్రేమని చూడాలి. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళిపోతూ, అది కూడా ఎంతో ఆతృత పడిపోతూ, అమ్మో టైం అయిపోతుంది, ఆలస్యం అయిపోకూడదు, లేట్ అయిపోకూడదు, వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్ళాలి అని మనం పడే ఆవేదన మన చుట్టూ ఉన్నోళ్ళు చూస్తుంటారు. మన ఇంట్లో వాళ్ళు చూస్తారు, రక్షణ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది మన ఇంట్లో, వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు చూసి వాళ్ళకి మనం ఏమి మెసేజ్ ఇస్తామో తెలుసా అండి? మా దేవుడు పూజార్హుడు అని, మా దేవుడు పూజింపదగినవాడు, ఆ దేవుడిని మేము పూజించుకోవాలి, ప్రతి ఆదివారం వెళ్ళాలి, ఆరాధన చేసుకోవాలి. ఆ మెసేజ్ మనం ఇస్తున్నాం తెలుసా అండి? మనం చెప్పం నోటితోని ఆ విషయం. మనం పడే తృష్ణ వాళ్ళ కంటికి
ఇటు వీళ్ళు అవసరమైతే దెబ్బలేని తింటారు కానీ ఆరాధనకి వెళ్ళ మానరు, వీళ్ళు చర్చని చేస్తారు కానీ ఆరాధనకి వెళ్ళ మానరు అని వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోద్దండి. మనం అలా ఉండాలండి. అంటే మనం ఆదివారం ఆరాధన దగ్గర ఇంకా సతమతం అయిపోతున్నామండి. ఆదివారం ఆరాధనకి వెళ్ళడమే మనకు ఒక ఏదో అగ్ని పరీక్షలాగా ఉంది. కానీ బైబిల్ క్లాసు అంతేనండి, అది దైవ కార్యక్రమే కదా. బైబిల్ క్లాసు అది ఏమైనా సాతాను కార్యక్రమా ఏమండి? అది దైవ కార్యక్రమే. మనకి బైబిల్ క్లాసు ఉండాలి. బైబిల్ క్లాస్ ఉంటే మన ఇంటి దగ్గర ఉండకూడదు. మనకి గృహకూటాలు ఉండాలి. గృహకూటాలకి రావాలి అందరూ. ఏమండి? గృహకూటాలకి చాలామంది మిస్ అయిపోతుంటారు. చాలా పొరపాటు అండి. వాళ్ళు ఏదో భోజనాలు పెడతారనో పెట్టరనో, వాళ్ళు మర్యాదలు చేస్తారనో చెయ్యరనో వాటిని బట్టి మనం వెళ్ళకూడదు. వాళ్ళు పలకరించారనో పలకరించలేదనో, అది దైవ కార్యక్రమం. ఏమండి? ఒక గృహ కూడికి జరిగితే, ఒక కృతజ్ఞత కూడికి జరిగితే అది దైవ కార్యక్రమం, మనం వెళ్ళాలండి అంతే. ఆరాధనకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో వాటికి అంతే ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలండి. దానికి అంతే ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు మనల్ని చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారండి? వీళ్ళు దేవుడు పూజార్హుడు, వీళ్ళకి దేవుడు అంటే అంత ఇష్టం. రాత్రి అయినా వచ్చేస్తారు, పగలైనా వచ్చేస్తారు, ఎండైనా వచ్చేస్తారు, వానైనా వచ్చేస్తారు, చలైనా వచ్చేస్తారు. వాళ్ళు దేవుడు పూజార్హుడు అని వాళ్ళందరూ తెలుసుకోగలుగుతారండి. మనకి ఆరాధన విషయంలో మనం ఇంకా ఏం ఆలోచన చేయాలంటే, మనం సమయానికి రావాలండి. ఆరాధనకు వచ్చామా వెళ్ళామా అనేది కాదు ముఖ్యం. ప్రారంభ ప్రార్థన కంటే ముందు ఉండాలండి. మనం ఏం చేస్తామో తెలియదు. ప్రారంభ ప్రార్థన కంటే ముందు ఉండాలి. అవుతుందా అవదా అండి? మొన్న ఎప్పుడో జీవనంకులు గారు తలా 1 కేజీ బంగారం ఇస్తానంటే ఎంతమంది వస్తాం టైంకి? ఏమండి? కరెక్ట్గా 6 గంటలకు వచ్చిన వాళ్ళకి కేజీ బంగారం అన్నారు అనుకోండి, అందరూ వచ్చేస్తాం కదండి. ఏదో తంటలు పడి రాత్రంతా పడుకొని నేనైతే ఎక్కడ నిద్ర వచ్చేసి లేట్ అయిపోతాను నేను. అంతకంటే విలువైన మాటలు మనకి దేవుడు ఇస్తున్నాడు కదండి. ఖచ్చితంగా మనం ఖచ్చితంగా రావాలండి. సమయపాలన చాలా ఇంపార్టెంట్ ఆరాధనలో. అలాగే మనం వచ్చిన తర్వాత కూడా మనసు ఇక్కడ ఉండాలండి. మనసు ఇక్కడ లేకపోతే ఏం చేస్తామంటే, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మనమేమో ఆ ప్రార్థన వినం. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం మాటలు వాడుతున్నాడు అనేవి మనం మనసు పెట్టి వినాలండి. చేసేవాడు కూడా అందరికి వినబడేలా చేయాలి. అప్పుడు ఆయన ఆమెన్ అనేటప్పుడు మనందరం కలిసి గట్టిగా ఆమెన్ అనాలండి. నేను చాలాసార్లు అది ఆలోచిస్తుంటాను. నోట్లో అనుకుంటారు, ఎవరి నోట్లో వాళ్ళు అనుకుంటారండి. అది కాదండి, అందరూ బిగ్గరగా బయటికి అనాలండి. ఆమెన్ అంటే అర్థం ఏంటండి? కలుగునుగాక అని. కలుగునుగాక అని ఖచ్చితంగా నువ్వు కూడా దాన్ని ఆశీర్వదించాలి. ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే మనందరం కలిసి సంఘం అంతా చేస్తేనే ఆ ప్రార్థన గొప్పదండి. సంఖ్యలు కూడా విడిపోయాయంట. మరి ఎవరు ఆమెను చెప్పకపోతే ఆ ప్రార్థనకి ఆమె ఉన్నట్టే లేనట్టే? ఉన్నావు కానీ ఆమెను చెప్పకపోతే నువ్వు లేనట్టే కదండి. కాబట్టి ఎప్పుడు అతను ఆమెను చెప్తారా, ఎప్పుడు మనందరం కలిసి చెప్దామా అని ప్రార్థనలో అదండి ఏకీవించడం అంటే. ఆరాధన పూర్తయిపోయిన తర్వాత గబగబ వెళ్ళిపోవడం కాదండి. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగులించుకొని, ఏమండి, కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకొని అందరినీ ప్రేమగా పలకరించి వెళ్ళాలండి. మనం అలాగే ఎవరిని పలకరించకుండా మనకి ఏదో అర్జెంటు పనులను వెళ్ళిపోయాం అనుకోండి, మనల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నిజానికి మనం ఏదో పని ఉండే వెళ్ళిపోయాం మనం. కానీ చూసిన ఎంత గర్వం అండి, వీళ్ళకి డబ్బు ఉందని గర్వం, మనం ఎవరికి ఆతరలేదు, ఎవరితో మాట్లాడరు, ఎవరికి పలకరించరు అని మనల్ని దేశిస్తారు కదండి. ఏమండి? కాబట్టి ఎప్పుడు మనం అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. మనం అందరికీ 100 మంది ఉంటే 100 మందికి వందనాలు చెప్పి పలకరించి ప్రేమగా సంతోషంగా నవ్వుతూ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళాలండి. ఏమండి? మనకి లూకా సువార్తలో 14 అధ్యాయంలో 16 నుంచి 23 వచనాలు మనం చూస్తే, ఇక్కడ యేసుప్రభు ఒక పెండ్లి విందుకి భోజనానికి రమ్మని కొంతమంది మనుషుల్ని పిలుస్తాడండి. కానీ వాళ్ళు రకరకాల కారణాలతో నెపాలు చెప్పి రావడం మానేస్తారు. అప్పుడు ఆ యజమానికి ఏమో కోపం వస్తుంది. అన్నీ తయారు చేయించాను, అందులో ఒకడేమో పెళ్లి చేసుకున్నాడంట, భార్యతో బిజీగా ఉన్నాడట, రాలేడంట, ఇంకొక ఆయన ఏమో భూమి కొన్నాడంట,
ఆయనట భూమి చూసుకుంటాడట, వెళ్ళి ఆయన రాడంట, ఇంకొక ఆయన ఎడ్లు కొన్నాడంట, ఆయన ఎడ్లు చూసుకుంటాడంట. నాకంటే అవన్నీ వాళ్ళకి ఎక్కువైపోయాయా? నేను ముందుగా చెప్పాను కదా, అవన్నీ తర్వాత వాళ్ళతోనే ఉంటాయి కదా, వాళ్ళు చూసుకోవచ్చు కదా. వాళ్ళు ఇలాగ అన్నారు కాబట్టి నువ్వు పని చేయి, రోడ్డు మీదకి వెళ్ళు, ఎవరుంటే వాళ్ళు తీసుకొచ్చాయి. కానీ వాళ్ళు ఎక్కడైనా కనపడితే వాళ్ళని మాత్రం తీసుకురావద్దు. ముందు పిలిచిన వాళ్ళు మాత్రం వస్తానన్నా రానివ్వద్దు. కానీ ఇదిగో ఎవరైనా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరుంటే వాళ్ళు తీసుకొచ్చే ఈ విందంతా వాళ్ళకి పెట్టేద్దాం అని యజమాని నిర్ణయం తీసుకుంటాడండి. అంటే ఈ ఉపమానం ఏదో కొట్టు కదా, కల్పన కదా కాదండి. యేసుప్రభు చెప్పిన యథార్థ గాథ. ఒక రకంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకవేళ మనం ఏదైనా కారణాలు చెప్పి, ఏమన్నా నాకు అది ప్రాబ్లం, నాకు ఇది ప్రాబ్లం, అందుకే నేను ఆరాధనకు రాలేనండి, అందుకే బైబిల్ క్లాస్ రాలేనండి, అందుకే గృహకూటానికి రాలేకపోయానండి అని అంటే, ఈ కారణాలు చెప్పిన వాళ్ళని ఆ రోజు ఒకళ్ళు యేసుప్రభు రెండో రాకడలో దేవుని రాజ్యానికి కూడా మనల్ని తీసుకెళ్ళరండి. కఠినంగా ఉంటాడు తెలుసా అండి. ఎవరికైనా ఇస్తాను అవకాశం, కానీ వీళ్ళకి ఇవ్వను. ఎందుకంటే వీళ్ళు నా దగ్గరికి రావడానికి కారణాలు చెప్పారు. నా దగ్గరికి రావడానికి కారణాలు సాకులు చెప్పేవాళ్ళు నాకు అక్కర్లేదని దేవుడు మనల్ని వదిలేస్తాడండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆరాధకులుగా ఉండాలి. మనం ఆరాధకులుగా ఉంటే మనల్ని చూసిన వాళ్ళు ఏం చదువుకుంటారండి? మనల్ని చూసి ఏం చదువుకుంటారు? వీళ్ళ దేవుడు పూజార్హుడు, స్తుతులకు పాత్రుడు, ఏమండి? కాబట్టి ఇదిగో వీరిలా మనం కూడా ఉండాలిరా అనుకుంటారండి. వీళ్ళ మనం కూడా ఉండాలి. ఎందుకు? దేవుడు మనకి చాలా ఇచ్చాడు. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తుంటాం, వీళ్ళు వారం వెళ్తారు. వీళ్ళు గొప్పోళ్ళు అని మనల్ని చూసిన వాళ్ళు దేవుడిని మహింపరచాలండి. ఇక రెండోదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనే మాట మనం చూస్తామండి. బైబిల్ ఎంత పరిశుద్ధమైందో క్రీస్తు పత్రిక అయిన మనం కూడా అంత పరిశుద్ధంగా బ్రతకాలండి. ప్రస్తుతం లోకం అంతా పాపాలతో నిండిపోయింది, పాపాల పుట్ట. ఏమండి? లోకంలో చూడండి, వ్యసనాలతో కొంతమంది పాడైపోతుంటే, తాగుడుతోని, డ్రగ్స్తోని, ఏమండి, అనేక దురలవాట్లతో కొంతమంది పాడైపోతుంటే, మరికొంతమంది బెట్టింగ్లు, జోదాలు, వాటితో పాడైపోతున్నారండి. ఎన్నో వ్యసనాలండి, ఎన్నో నేరాలు. ఏమండి? అన్నిటికంటే ప్రధానమైన పాపం విగ్రహారాధనతో నిండిపోయారండి. ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరూ మునిగిపోయారండి వాటిలో. డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ మునిగిపోయారు. ఇలాంటి ఈ లోకంలో మనం ఎలాగుండాలండి? క్రైస్తవులని మనం ఎలాగుండాలమ్మా? ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలండి. ఒకవేళ మనం వాళ్ళతో పాటు ఆ సినిమాలకు వెళ్తే, మనం వాళ్ళతో పాటు ఆ బ్యాందీ శబ్దాలు కనపడితే, మనం వాళ్ళతో పాటు ఆ గుళ్ళకే వెళ్తే, వాటిల్లో పాలు పంపులు పొందితే, ఆ పూజల్లో, ఆ పురస్కారాల్లో మనం కూడా చేతులు వేస్తే పరిశుద్ధులమేనండి. అంటే మనం ఎంత ప్రత్యేకంగా బ్రతికితే మనల్ని చూసిన వాళ్ళకి ఏం కనపడుతుందండి? మనలోన మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమవుతుందండి. నేను రానండి అక్కడికి, నేను ఆ పని చేయనండి, నాకు అది వద్దండి, నష్టపోతే ఆకలితోనే ఉంటాను అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం మెసేజ్ ఇస్తామండి మనం వాళ్ళకి? ఏం మెసేజ్ ఇస్తామమ్మా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడిలో పాపం లేదు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు దేవుడు పరిశుద్ధుడు, అందుకే ఇలా ఉన్నారు అని, ఏమండి, మనల్ని చూసిన వాళ్ళు చదువుకుంటారండి మనల్ని. అదేనండి మన ఎఫెసీ పత్రికలో, లేకపోతే మూడోదిగా మనం యథార్థంగా అందరితో మాట్లాడాలండి. యథార్థంగా మాట్లాడాలి. క్రైస్తుడు ఎలా ఉండాలమ్మా? అందరితోని యథార్థంగా ఉండాలి. అబద్ధాలు ఆడొచ్చమ్మా? ఆడకూడదు. కానీ ఈరోజు క్రైస్తువులైన మనం అబద్ధాలు ఆడుతున్నాం లేదా అండి? చాలా సందర్భాల్లో అబద్ధం ఆడకపోతే ఎలాగండి అన్నట్టు అయిపోయారండి. అబద్ధం ఆడకుండా ఎలాగండి ఉండగలం అన్నట్టు. ప్రతిదానికి అబద్ధం మీద ఆధారపడిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రికలో 4:25 నుంచి మనం చూస్తే 29 వరకు, ప్రతివాడు తన పొరుగువారితో సత్యమునే పలకవలను, అబద్ధం ఆడకూడదు అన్నాడు. అదే ఎఫెసీ 5:3లో, మీరు బూతులైనను సరసోక్తులైనను మీ నోట ఉచ్చరింపకూడదు అన్నాడు. అంటే క్రైస్తవుడు అయిన మనం ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడండి అక్కడ. అన్యజనులకి బూతు మాటలు వస్తాయా? రావా? వాళ్ళ నాలుగు చివరన ఉంటాయి.
అదొక ఊత పదం వాళ్ళకి. ప్రతి మాటకి ఆ మాటలే వస్తుంటాయి, తిట్లే వస్తుంటాయి. వాళ్ళకి అది అలవాటండి. వాళ్ళంతే. వాళ్ళని మనం ఏం చేయలేమండి. మనమండి, మనం ఎప్పుడు మాట్లాడం కానీ మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు ఆడుతుంటాం. ఏమండి, మనకు బాగా కోపం రప్పించారనుకోండి, అప్పుడు వచ్చేస్తుంటాయి. యేసుప్రభుకి కోపం రప్పించారమ్మా? మరి యేసుప్రభు ఏమైనా వాడారా? స్టెఫన్‌కి కోపం రప్పించారా రాళ్ళతో కొట్టి? స్టెఫన్ ఏమైనా అన్నాడమ్మా? అపోస్తలుడైన పౌలుకి చాలా శ్రమలు పెట్టారు. పౌలు కూడా కోపం వచ్చే ఉంటుంది. మాట్లాడారండి ఏమైనా బూతు మాటలు ఇలాంటివి? అంటే వాళ్ళు ఎందుకు అలా ఉండగలిగారండి అమ్మా? అంటే మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు సత్యవంతుడు అనే మెసేజ్ ఇచ్చారండి వాళ్ళు. ఎప్పుడు కూడా మన నోటంబడ అసత్యం మాటలు కానీ, లేకపోతే బూతు మాటలు కానీ, సరసోక్తులు కానీ మన నోటంబడ మనం ఉచ్చరించకూడదు. మనం అలా కంట్రోల్ చేసుకుంటే మన దేవుడు సత్యవంతుడని అందరికీ అర్థమవుతుందండి. వీళ్ళు నష్టపోతారు తప్ప అబద్ధం ఆడరు, హింస పెట్టిన సహిస్తారు తప్ప వీళ్ళు బూతు మాటలు మాట్లాడరు, శాపనార్థాలు పెట్టరు అని చదువుకుంటారు. మనల్ని చూసిన వాళ్ళు చదువుకుంటారండి. అలా మనం కూడా ఉండాలండి. ఇక యాకోబు పత్రికలో కూడా మాట ఉంటుందండి. 3:2 మనం చదివితే ఇక్కడ మనం అన్ని విషయాల్లో తప్పిపోతున్నాం, మాట విషయంలో తప్పిపోతున్నాం అని. క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలండి? మాట ఇస్తే మాట తప్పకూడదు. మాట అన్నామంటే చేయాలంతే. వస్తానంటే రావాలి, వెళ్తానంటే వెళ్ళాలి, చేస్తానంటే చేయాలి, ఇస్తానంటే ఇవ్వాలి. ఏమండి, చేయనంటే చేయకూడదు. అలా ఉండాలండి. అది ప్రాక్టీస్ చేస్తే అవుతుందండి. అసాధ్యం ఏం కాదు. ఎవరికి మాట ఇవ్వకూడదండి. మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి. ఏమండి, చాలా కీలకం. ఎందుకంటే మనల్ని చదువుతారండి. ఒకసారి మనం మాట తప్పాము అనుకోండి, ఇంకెప్పుడైనా నమ్ముతారండి ఎవరైనా మనల్ని? వాళ్ళు అలాగే అంటారు, రారు అని. కాబట్టి ఎప్పుడు మాట తప్పే పని మనం ఎప్పుడు చేయకూడదండి. ఇక చివరిగా క్రైస్తవులమైనటువంటి మనం చేయవలసిన, లేకపోతే మనలో చూసే వాళ్ళు ఏం చూస్తారు అంటే మనలో మనం చేసే నీతి క్రియలు చూస్తారండి. నీతి క్రియలు అంటే యేసుప్రభు చెప్పారు కొండమీద ప్రసంగంలో. ఏంటండి? ప్రార్థన చేయడం, ధర్మం చేయడం, ఉపవాసం ఉండడం, అలాగే పరిచర్య చేయడం. ఇవన్నీ కూడా క్రియలేనండి. ఇవన్నీ నీతి క్రియలే. మనం ఈ పనులు చేసేటప్పుడు చూస్తారా అందరూనూ? చూస్తారు. మనం వేషధారుల వల్లే చేస్తున్నామో, లేకపోతే దేవుడికి మాత్రమే కనపడేలా చేస్తున్నామో, దేవుడి కోసం చేస్తున్నామో, అన్నీ కూడా మనుషులు చూస్తారండి. మనుషులు చూడాలని మనం ప్రయత్నం చేసి మనం చేస్తే ఫలితం ఇక్కడే పొందేసుకుంటాం. దేవుడు ఇవ్వడండి. దేవుడు చూడాలని చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. చూడండి, మనకి ఒక ఆమె కనపడుతుంది. అపోస్తలుల కార్యం 9 36-40 చదివితే ఇక్కడ తబిత అనే ఒక ఆమె చనిపోతుందండి. అప్పుడు పేతురు ఆమె సమాధి కార్యక్రమం చేయడానికి వస్తారు. అప్పుడు ఊరు జనం అందరూ వచ్చి, అయ్యా ఈమె టైలర్ అండి, మాకు బట్టలు కుట్టిచ్చేది, ఈవిడ పేదవాళ్ళందరికీ ఫ్రీగా చేసేదండి, ఎక్కువ డబ్బులు తీసుకునేది కాదు, చాలా న్యాయంగా చేసేది, ఇదిగో నాకు ఇది ఇచ్చింది, నాకు అది ఇచ్చింది అని అందరూ వస్త్రాలు తీసుకొచ్చి చూపించారంట. ఇప్పుడు పేతురు గారికి ఆమె ఎంతో నచ్చింది. అబ్బా, ఇంత మంచి మనిషి చనిపోవడమా? లేదు, ఇలాంటి ఆమె కొద్ది రోజులు బతికితే బాగుంటుందని ఆయన ప్రార్థన చేసి ఆమెను బతికించాడండి. ఏమండి, అంటే ఇక్కడ మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి కూడా అందరూ చెప్పుకుంటారు కదండి. పలానా మనిషి అండి, అమ్మ దరిద్రం పోయిందమ్మా ఆ ఇంటికి, ఆమె పోయాక ఇల్లు ప్రశాంతంగా ఉందమ్మా, ఇప్పుడు ఉన్నంతకాలం తినేసి వదిలేసేది అందరినీనని అదే చెప్పుకుంటారు కొంతమంది గురించి. ఏమండి, కొంతమంది గురించి వాళ్ళు చనిపోతే బ్రతకలేరండి ఆ ఇంట్లో వాళ్ళు. ఇంత మంచి మనిషిని కోల్పోయిన తర్వాత ఇంకా మేమెందుకు బ్రతకాలన్నట్టు ఉంటారండి. మనం ఎలాగుండాలండి? మన గురించి మనం చనిపోయాక మంచిగా మాట్లాడేటట్లుగా ఉండాలా, లేకపోతే మన గురించి అందరూ ప్రశాంతంగా నవ్వుకునేలాగా ఉండాలా? ఒకసారి ఆలోచన చేయండి. మన క్రియలు ఖచ్చితంగా అందరూ చూస్తారండి. మన క్రియలు. మనకి మదర్ తెరెసా గురించి తెలుసు కదండి. మదర్ తెరెసాది మన దేశం కాదండి. ఏమండి, ఆమె కూడా ఆంగ్లేయురాలే. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి యేసుప్రభు ఎలాగైతే కుష్ఠరోగుల్ని ముట్టుకొని స్వస్థపరిచారో
అలాగే నేనెందుకు చేయకూడదు అనుకుంది ఆమె. మన దేశంలో అప్పటికి కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన రోగం. దానికి సరైన మందులు లేవు. అలాంటి సమయంలో ఆమె వచ్చి ఆమె నిర్మల హృదయ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి కుష్ఠరోగులందరి దగ్గరికి తానే వెళ్ళి తానే మందులు తీసుకొచ్చి వాళ్ళకి వేసి వాళ్ళ కొట్లు కట్టి వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళు బాగు చేసి ఆ ఆశ్రమంలో పెట్టుకునేదండి. ఈరోజు ఆమె లేదండి, ఆమె చనిపోయి చాలా కాలం అయింది. కానీ మదర్ తెరెసా గురించి మన మన దేశం ఎంత గుర్తించిందండి, గుర్తించింది. మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఆమె గురించి ఉంటుంది ఏమండి. ఆమె ప్రతిమలు కూడా చాలా చోట్ల ఆమె విగ్రహాలు కూడా పెడుతుంటారు. ఆమెను గౌరవిస్తున్నారా? నిజంగా మన దేశంలో పుట్టిన మనిషిలాగా ఆమెను కూడా గౌరవిస్తామండి. ఆమె దేని బట్టి చేసిందండి ఆ పని అంతా? ఆమె క్రిస్టియన్ కాబట్టి. ఆమె మత ప్రచారాలు చేయలేదు, సర్వీస్ చేసిందండి. ఏమండి, ఈరోజు మనం దేనికి పనికొస్తామంటే నాలాగా ఎవరు పాడలేరండి, నా టాలెంట్ చూపించమంటారా అంటుంటారు కొందరు. పాటలు లేకపోతే నాలాగా ఎవరో వాక్యం చెప్పలేరు, నేనైతే ఇలాగ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పేస్తాను అంటుంటాం. మనం చెప్పేసే బోధలో, మనం పాడిన పాటలో, మనం చేసేసే ప్రార్థనల వల్ల ఎవరూ కూడా మారిపోరండి. మన క్రియల వల్ల మారుతారండి. ప్రజలు మన క్రియలే చూస్తారు. వాళ్ళు బైబిల్ చదవరు, మనం బైబిల్ బోధిస్తే వీళ్ళు వినరు. కానీ ఖచ్చితంగా మనలో చదువుతారండి, మన జీవితాలు చదువుతారు, మనం చేసే పనులన్నీ గమనిస్తుంటారు, మనం చర్చికి వెళ్ళే విధానాన్ని వాళ్ళు చూస్తారండి. మనం పరిశుద్ధంగా ఉండే విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు గమనిస్తారండి. మనలో ఉన్న యథార్థతను వాళ్ళు గుర్తిస్తారండి. ఖచ్చితంగా మనం చేసిన క్రియలు ఏమండి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఎవరినండి వాళ్ళు ఏం మెసేజ్, మన మంచి క్రియలు చేస్తూ ఉంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? దేవుని యొక్క ప్రేమ. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇలాగా? ఆవిడ ఎందుకు చేసింది? ఆ మదర్ తెరెసా ఎందుకు అలా చేసింది? అంత తగ్గించుకొని వచ్చి కుష్ఠరోగుల దగ్గరికి వచ్చి ముట్టుకొని వాళ్ళు చేర్చుకొని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు ఎందుకు ఇలా ఆదరించింది అంటే ఆమె ఏం మెసేజ్ ఇచ్చిందండి? వీళ్ళు దేవుడు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి కాబట్టి ఈమె అందరినీ ప్రేమించింది అని. మనం కూడా ఏం చేయాలమ్మా? మనం కూడా సాటి మనిషి పట్ల ప్రేమ కలిగి మనం క్రియలు చేయాలండి. మనం పరిచర్య చేయాలి. పరిచర్య అంటే గోడలకి గచ్చులకే కాదు, మనుషులకి కూడా చేయాలండి. సంఘంలో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలండి. తప్ప అంటారా? ఏమండి తప్ప? ఇప్పుడు మన సంఘంలో ఆంటీ గారు బాగా బాగోలేదండి, ఆమె దగ్గరికి ఎవరైనా వెళ్ళి అమ్మ నువ్వు ఈ పూట నువ్వు వంట చేసుకోవద్దులే, నేను అన్నం తెస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు నీళ్ళు తెచ్చుకోవద్దులే, నేను తెచ్చి పెడతానని అంటే ఆమె ఎంత ఊరట కలుగుతుందండి. నాకు ఒక కూతురు ఉన్నట్టు, నాకు ఒక కొడుకు ఉన్నట్టు మీరందరూ ఉన్నారని ఎంతో పొంగిపోతుందండి. అలాగే మరొకరికి కష్టం వచ్చినప్పుడు ఆమె వెళ్ళాలి. ఏమండి అలా సంఘంలో అందరూ ఒక కుటుంబంలాగా మనం ఉంటే మనల్ని చూసిన వాళ్ళు ఎలా ఉంటారండి? దేవుడి ప్రేమ అంటే వీళ్ళదే, సంఘం అంటే వీళ్ళదే ఉంటే మనం కూడా వీళ్ళలోనే ఉండాలి, వీళ్ళతోనే ఉండాలని అనుకుంటారా అండి? ఇప్పుడు ప్రస్తుతం అలాంటి వాతావరణం ఉందా అండి? అలాంటి వాతావరణం లేదండి. కొరింథీ సంఘంలో కూడా ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణమే ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్. కానీ మనం ఎప్పుడు కూడా ఒక సంగతిని మాత్రం మనం మర్చిపోకూడదు. మనుషులందరూ చదువుతున్న క్రీస్తు పత్రికలు మనం మంచి చదువుతున్నారో చెడు చదువుతున్నారో మనలో ఎవరికోళ్ళు ఆలోచన చేసుకుందామండి. ఒకవేళ మనలో చెడునే చదివితే ఏమండి ఖచ్చితంగా అది మనకు క్షేమం కాదండి. మంచిని చదివేటట్లుంటే వాళ్ళు మారుతారు, మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందండి. మనందరం అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు.